గుండె జబ్బులతో బాధపడే రోగుల కోసం అత్యాధునిక కార్డియాలజీ సేవలను అమరా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రేణిగుంట మండలం కరకంబాడిలో ఉన్న తిరుపతి అమరా హాస్పిటల్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరా హాస్పిటల్ గుండె విభాగం వైద్యులు మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా నేడు గుండె జబ్బులు సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలో బాధితులకు తక్షణ న్యాయమైన చికిత్స అందించడమే లక్ష్యంగా తిరుపతిలోని అమరా హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో భారీ మార్పులు చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో చికిత్సలను చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, శివకృష్ణ, డాక్టర్ నౌషాద్, డాక్టర్ ఖ్వాజా ఉబేదుల్లా, సిబిఓ వేణుగోపాల్, విజయ్, పిఆర్ఓ మునినాథం తదితరులు పాల్గొన్నారు. సో ఇన్ని సంవత్సరాలుగా తిరుపతి ప్రాంత ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ మేము కార్డియాలజీ సేవలు అందించేవాళ్ళము. సో సార్ రాకతో మా టీం పరిపూర్ణమైంది. సో సార్ స్విమ్స్లో 30 సంవత్సరాలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి అక్కడ పదవి విరమణ పొందిన తర్వాత మాతో వచ్చి జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మా సర్వీసెస్ని ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో కలిగించడానికి కానీ ఇంకా ఎక్కువ మందికి సర్వ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ఇక్కడ కార్డియాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. క్యాత్ ల్యాబ్ కానీ, ఇమేజింగ్ కానీ, కాల్షియం మేనేజ్మెంట్కి కావాల్సిన వస్తువులైన కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అయిపోతూ ఉంది. దానికి కారణాలు వచ్చి వేరియస్ థింగ్స్ ఇంక్లూడింగ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో. అంతేకాక లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు ప్రజలు అగ్రెసివ్గా ఉన్నారు, ఫాస్ట్గా ఉన్నారు. దానివల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్, గుండెపోటు అంటారు, ఎక్కువ వస్తుంది. ఆ గుండెపోటు ట్రీట్మెంట్ చేసేదానికి కూడా మన అమరా హాస్పిటల్లో కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది.